టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ఆడుతోంది. 5 టీ20 మ్యాచ్ల్లో భాగంగా తొలి టీ20 ముగిసింది. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు నిలబడలేకపోయారు. 20 ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. అయితే భారత్ 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి అద్భుతంగా ఆడింది. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్లో భారత్ 43 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. టీ20లో ఇంగ్లాండ్పై భారత్కు ఇదే అతిపెద్ద విజయం. అయితే టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్లో సంజు అదిరిపోయే ఆరంభాన్నే ఇచ్చాడు. మెరుపు ఆరంభం అందించిన సంజు శాంసన్ పై కొందరు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే సంజు శాంసన్ చేసిన 26 పరుగుల్లో 22 రన్స్ గస్ అట్కిన్సన్ బౌలింగ్ లోనే వచ్చాయి. జొఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో ఒకే ఒక్క పరుగు చేసిన సంజు శాంసన్ తొలి 5 బంతులను ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్లో 4 ఫోర్లు ఓ 6తో విరుచుకుపడ్డాడు. మార్క్వుడ్ వేసిన 4వ ఓవర్లోనూ సంజు శాంసన్ ఒకే ఒక్క పరుగు చేశాడు. ఆర్చర్ వేసిన 5వ ఓవర్లో తొలి బంతికి 2 పరుగులు చేసిన సంజు రెండో బంతికి 6 కొట్టబోయి క్యాచ్అవుట్ గా వెనుదిరిగాడు. మెరుగైన పేస్ బౌలింగ్ ఆడేందుకు సంజు ఇబ్బంది పడుతున్నాడు. మెరుగ్గా బౌలింగ్ చేసిన మార్క్వుడ్, జొఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో సంజు 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అతని హేటర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. కీలక బౌలర్లు లేకపోవడంతోనే సంజు శాంసన్ బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికాలపై శతకాలు సాధించాడని అభిప్రాయపడుతున్నారు. అండీచ్ నోకియా, కగిసో రబడా లేని సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లైనప్ పై సంజు శతకం సాధించాడని గుర్తు చేస్తున్నారు. మరోవైపు సంజు అభిమానులు మాత్రం ఈ తరహా విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. సంజు శాంసన్ మంచి ఆటగాడు కాబట్టే ఓపెనర్ గా అవకాశం ఇస్తున్నారని, టీ20 మ్యాచ్ల్లో సెంచరీలు చేయడం అనేది చిన్న విషయం కాదంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇకనైనా ఆటగాళ్లను ప్రోత్సహించాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.